అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగింది. నేటి సీఎం చంద్రబాబుపై విమర్శలు గుప్పించిన వైసీపీ నేతలే టార్గెట్గా చర్యలకు పాల్పడుతోంది. విచ్చలవిడిగా బూతులతో రెచ్చిపోయిన నాయకుల భరతం పట్టే పనిలో పడినట్టుగా కనిపిస్తోంది. ఇప్పటికే వల్లభనేని వంశీ, జోగి రమేష్ తనయుడిని వివిధ కేసుల్లో అరెస్ట్ చేశారు. ఇప్పుడు వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజా టార్గెట్ అయ్యారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఆడుదాం ఆంధ్రాలో భారీగా అవినీతి జరిగినట్లు ఆరోపిస్తున్నారు టీడీపీ లీడర్లు. నిజంగానే ఆడుదాం ఆంధ్రాలో అంత అవినీతి జరిగిందా, లేదంటే వేధింపులకు గురి చేయడానికి ఏసీబీ కేసులు నమోదు చేసిందా? అసలు ఎవరి ఆట ఎవరు ఆడబోతున్నారు? మాజీ మంత్రి టార్గెట్గా కూటమి సర్కార్ స్కెచ్. వైసీపీ అధికారంలో ఉండగా రెచ్చిపోయిన రోజా, అదును చూసి రంగంలోకి దిగిన తమ్ముళ్ళు. ఆడుదాం ఆంధ్ర అక్రమాలపై ఏసీబీ ఎంక్వైరీ. వైసీపీ ఫైర్ బ్రాండ్ అరెస్ట్ ఖాయమేనా? ఒకప్పుడు అందాల నటి, ఎందరో అభిమానుల్ని అక్కున చేర్చుకుంది. తన అందచందాలతో సినిమా ప్రేక్షకుల్ని కట్టిపడేసింది. 3 దశాబ్దాల నుంచి రాజకీయ రంగప్రవేశం చేసి ఇప్పుడు రాజకీయంగా ఎంతో స్థాయికి ఎదిగింది. ఆమె రోజా. రోజా అంటే ఫైర్, ఫైర్ అంటే రోజా అన్నట్లు సాగుతూ ఉంటుంది ఈ మాజీ మంత్రి రాజకీయం. పొలిటికల్ ప్రత్యర్థుల మీదకి ఈమె మాటలు యమఘాటుగా దూసుకొస్తూ ఉంటాయి. ఉమ్మడి చిత్తూరు జిల్లా నగరి నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఒక విడత మంత్రిగా పనిచేసిన రోజా గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి గాలి భానుప్రకాష్ చేతిలో ఓడిపోయారు. దారుణమైన ఓటమి తర్వాత నెలల తరబడి అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఏపీ మాజీ మంత్రి, వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజా టార్గెట్గా ముహూర్తం చూసుకుని యాక్షన్లోకి దిగిపోయింది కూటమి ప్రభుత్వం. అధికారంలోకి వచ్చి 9 నెలలైనా రోజాపై చర్యలు లేకపోవడంతో కూటమిలో నేతలు ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. వైసీపీ హయాంలో టీడీపీ నేతలపై రెచ్చిపోయారు రోజా. ఏకంగా చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్, పవన్ కళ్యాణ్లపై నోటికి హద్దే లేదన్నట్టుగా రోజా వ్యవహరించారు. నోరే తన బలమని నమ్మే ఈ మాజీ మంత్రికి చివరికి అదే శాపమైందని కూడా అంటున్నారు పొలిటికల్ పరిశీలకులు. అధికారంలో ఉన్న 5 ఏళ్లు ముందు వెనక చూసుకోకుండా అడ్డగోలుగా మాట్లాడిన మాటలు రోజా స్థాయిని దిగజార్చాయన్నది విస్తృత అభిప్రాయం. అప్పుడంటే వాళ్లకు పవర్ ఉంది, నోటికొచ్చినట్లు మాట్లాడి కూడా అధికారాన్ని అడ్డం పెట్టుకుని చలామణి అయ్యారు. అదే రీతిలో ఇప్పుడు మాట్లాడతానంటే ఊరుకుంటామా? ఓ ఆట ఆడేసుకోము అంటూ ఫైర్ అయిపోతున్నారు తమ్ముళ్ళు. ఇప్పటికే వైసీపీ హయాంలో నిర్వహించిన ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో భారీ ఎత్తున అవినీతి జరిగిందంటూ తిరుమలలో ఫిర్యాదు చేశారు షాప్ చైర్మన్ రవినాయుడు. ఇందులో నాటి మంత్రి రోజాకు భారీగా ముడుపులు ముట్టాయన్నది తమ్ముళ్ల ఆరోపణ. కోట్ల రూపాయల ఆస్తులు కూడబెట్టారని ఆరోపణలున్నాయి. వాటన్నింటికీ బలం చేకూర్చే విధంగా తాజాగా ఏపీ ప్రభుత్వం ఆమె నిర్వహించిన శాఖపైన దృష్టి పెట్టింది. ఈ క్రమంలోనే ఆడుదాం ఆంధ్ర కార్యక్రమానికి సంబంధించి ఎట్టకేలకు ఏసీబీ విచారణకు ఆదేశించింది. ఆడుదాం ఆంధ్ర పేరిట నాసీ రకపు క్రీడా సామగ్రి కొన్నారనే ఆరోపణలున్నాయి. గత ప్రభుత్వ హయాంలో కేవలం ఆడుదాం ఆంధ్ర పేరిట నిర్వహించిన కార్యక్రమానికి 45 రోజుల్లో 119 కోట్లు ఖర్చు పెట్టారన్నది ప్రధాన ఆరోపణ. క్రీడా మంత్రిత్వ శాఖకు ఇచ్చిన నిధులను భారీగా దుర్వినియోగం చేశారంటూ ఆరోపణలు చేస్తూ విచారణకు ఏసీబీని ప్రభుత్వం ఆదేశించింది. గత ప్రభుత్వంలో ఆడుదాం ఆంధ్రపైన అప్పటి ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ, జనసేన తీవ్ర విమర్శలు గుప్పించాయి. సోషల్ మీడియా వేదికగా కూడా విమర్శలు చేశారు. ఇక క్రీడా శాఖతో పాటు రోజా నిర్వహించిన పర్యాటక శాఖలో అవకతవకలు జరిగాయని కూటమి ఆరోపణలున్నాయి. ముఖ్యంగా పర్యాటక శాఖ నిర్మించిన నూతన భవనాలు ఖర్చుపైన కూడా విచారణ జరిగినట్లు తెలుస్తోంది. రుషికొండ పర్యాటక భవనాలపై ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రితో పాటు కూటమి నేతలు తీవ్ర అవినీతి ఆరోపణలు చేశారు. ఎందుకు నిర్మించారో ప్రకటించకుండా నిబంధనలకు విరుద్ధంగా భవనాలు నిర్మించారన్న విమర్శలు వచ్చాయి. దీని ద్వారా దాదాపు 500 కోట్ల ప్రజాధనం దుర్వినియోగం అయిందన్నది అధికార కూటమి ప్రధాన విమర్శ. అక్కడ నిర్మించిన భవనాలు కూడా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్మించినవే అవ్వడం, దానిపైన కూడా విచారణ జరగాలని డిమాండ్ ఉంది.
ఒకవేళ రోజాను అరెస్టు చేసినా, కొన్ని కేసుల్లో ఇరికించినా, వేధింపులకు గురి చేసినా ఎక్కడా కూడా ప్రజాగ్రహం ఉండదనే అభిప్రాయం కూడా టీడీపీ పార్టీ పెద్దల్లో ఉంది. ఎందుకంటే ఈ 5 ఏళ్ల కాలంలో రోజా రాజకీయ విమర్శలు మాత్రమే చేయలేదు, నోటికి అడ్డు అదుపు లేకుండా మాట్లాడింది. ఒకవేళ ఆమె పైన ఏ రకమైనటువంటి ఆరోపణలతో అరెస్టు చేసినా, నిజంగానే అవినీతి జరిగి ఉంటే ఆధారాలతో అరెస్టు చేసినా, కక్ష సాధింపులో భాగంగా అరెస్టులు చేసినా ఎవరూ పెద్దగా పట్టించుకోరనే వాదనలున్నాయి. మరోవైపు అరెస్టుల భయంతోనే రోజా ఇల్లు వదిలి బయటకు వెళ్లిపోయారని, కనీసం నగరిలో, చెన్నైలో కూడా లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పక్క రాష్ట్రాల్లో కూడా కనిపించకుండా పోయారనే చర్చ కూడా నడుస్తోంది. నిత్యం ఇతర దేశాలు, ఇతర ప్రాంతాలను తిరుగుతున్నారన్న టాక్ వినిపిస్తోంది. అందువల్లనే ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించినటువంటి వైసీపీ ఆవిర్భావ సభల్లో కూడా, ఇంకేమీ పార్టీ కార్యక్రమాల్లో కూడా రోజా పాల్గొనడం లేదు. మొత్తం మీద రోజా ఆడుదాం ఆంధ్రపై ఏసీబీ విచారణ ఏ విధంగా ఎదుర్కొంటారన్నది పొలిటికల్ గా హాట్ టాపిక్ గా మారింది. రాజకీయ చదరంగంలో మాజీ మంత్రి రోజాను అరెస్టు చేస్తారా? అరెస్టు చేస్తే ఏ కేసుల్లో అరెస్టు చేస్తారు? అయితే సహజంగా సీఎం చంద్రబాబు మహిళల జోలికి వెళ్లరనే టాక్ ఉంది. కానీ రోజా విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనే చర్చ మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా నడుస్తోంది.